వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ముఖ్యమైన కార్యకర్త హైదరాబాద్ వెళ్తున్నాడు మన ఇంట్లో ఉండి బాగుంటారు, అక్కడ ఒక వంటక మనిషిని పెట్టేవాళ్ళు, మనోడు వస్తున్నాడు చూసుకోమనేవాళ్ళు, వీళ్ళు పైన జస్ట్ అంటే తిండి అదంతా అక్కడ గడిచిపోద్ది. ఆ పైన వెళ్ళేటప్పుడు ఒక 500 1000 ఇస్తుంటే వాళ్ళు తృప్తి పడేవాళ్ళు, వంట అతనికి ఇతను జీతం ఇస్తాడు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గడిచిపోయేది. అక్కడ ఇప్పుడు అమరావతికి వచ్చి ఏం చూడడానికి రావాలి నేను, అది ఇక్కడ ప్రాథమికమైన అంచనా మిస్ చేస్తున్నారు వీళ్ళు. హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళడానికి అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్కి ఎందుకు వెళ్ళాలా? హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళేది ప్రభుత్వంతో పని కోసం కాదు, హైదరాబాద్ చూడటానికి వెళ్ళినోడికి ఉండటానికి ఒక షెల్టర్ దొరుకుతుంది. అక్కడ 5,000 4,000 రూపాయలు లేదే హోటల్ రూమ్ రెంట్ దొరకదు. లాడ్జీ లాంటి దానికి 4,000 తగలేదు. అట్లాంటప్పుడు ఈ ఎమ్మెల్యే దాంట్లో ఉంటే గనక ఓ 4 రోజులు 5 రోజులు హైదరాబాద్ ఉందాం అనుకున్నప్పుడు అందులో ఉంటారు, హ్యాపీగా గడిచిపోద్ది, తింటం ఇదంతా వెళ్ళిపోద్ది, పొద్దు నుంచి రాత్రి దాకా ఎట్టగా బయట తిరిగి వస్తారు. అట్లాగా నడిచిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ అమరావతికి వెళ్ళి ఏం చూడాలా, మొత్తం ఊరంతా తిరిగితే ఈడ్చిపెడితే అంతా ఒక రోజులో అయిపోద్ది రేపు పొద్దున. ఇంకేముంటది అంటే కాకపోతే ఒక ఆశ, ఏదో ఏదో ఏదో. ఈ ఆశ ఇప్పుడు మొన్న ఒక అతను మాట్లాడాడు, ఒక 50 ఎకరాలు ఇచ్చాడట రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒకటి సార్ నిజం, ఇంతకుముందు 4 కోట్ల దాకా వెళ్ళి 1.5 పడిపోయి 40 లక్షలకు పడిపోయిన మాట వాస్తవం. మళ్ళీ ఇవాళ 2 కోట్లు బలికి మళ్ళీ ఇప్పుడు 1 కోటి రూపాయలు కొనేవాళ్ళు లేడు మాట వాస్తవం. కానీ మాకు పోయేదేం లేదండి.